పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు. కానీ మరణించక ముందు మనం చేసిన పాపాలకు, మరణించిన తర్వాత మళ్ళీ జన్మించడానికి మధ్యలో మనం గత జన్మలో చేసిన పాపాలకు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మరి ఏ తప్పుకు ఏ శిక్ష అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తవిష్ణం, భారీగా కొరడ దెబ్బలు. ఎవరైతే పొరల సొమ్మును దొంగతనం చేస్తారో వారిని యమభటులు నరకానికి తీసుకుపోయి రక్తం వచ్చేలా కొరడాలతో కొట్టి భయపెడతారు. నరుడు స్పృహ కోల్పోయే వరకు కొడతారు. మళ్ళీ స్పృహ వచ్చే వరకు ఆగి మళ్ళీ కొరడాలతో కొడతారు. వాళ్ళ సమయం ముగిసే వరకు కొరడాలతోనే కొడుతూనే ఉంటారు. అయితే అందరికీ ఒక సందేహం రావచ్చు, మరణించిన తర్వాత ఆత్మకు నొప్పి ఎలా తెలుస్తుంది అని. కానీ మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని వదిలి వెళ్ళాక మన లోకము దాటి మరొక లోకంకు వెళ్ళే ముందు ఆత్మ కూడా ఒక శరీరంలా మారుతుంది. అన్నత మాత్రసం. భార్యాభర్తలను ఎవరైనా తమ కుటుంబీకులను అవసరాలకు ఎవరైనా ఉపయోగించుకొని అవసరం లేని సమయంలో దూరం పెడతారో, అంతేకాకుండా భార్యాభర్తలను ఎవరైనా కారణం లేకుండా తమ వారిని బాధ పెడతారో వారికి ఈ శిక్ష విధించబడుతుంది. ఇది కూడా తవిష్ణం లాగానే ఉంటుంది. కానీ తవిష్ణంలో స్పృహ కోల్పోతే మళ్ళీ స్పృహ వచ్చే వరకు పనిష్మెంట్ ఇవ్వరు. కానీ ఇక్కడ ఒకసారి స్పృహ కోల్పోతే శిక్ష అనేది ముగుస్తుంది. రౌరవం. ఎవరైతే వారి సంపదలను అనుమతి, అంగీకారం లేకుండా మోసం చేసి అనుభవిస్తారో వారికి పాములతో కర్పించే ఈ శిక్షనే రౌరవం అని అంటారు. వాళ్ళ చేత మోసపోయిన వారి ఆత్మలను ఆ పాములలో ప్రవేశపెట్టి ఆ పాములతో వాళ్ళని కర్పిస్తూ ఉంటారు. మహారౌరవం. ఎవరైతే న్యాయశాస్త్రాలను పాటించరో, ఎవరైతే ఎదుటి వారి సొమ్మును వారి సొంత అవసరాలకు ఉపయోగించుకుంటారో వారి శరీరంలో పాములు ప్రవేశపెట్టి వారి శరీరం ఎంతో బాధకు గురి అయ్యేలా చేసే శిక్షనే మహారౌరవం. ఎవరి అయితే పరాయి వ్యక్తి భార్యను ఇంకా ప్రేయసిని అతనికి దూరము చేసి సొంతము చేసుకుంటారో వారికి కూడా ఇదే శిక్ష విధించబడుతుంది. కంచిపాకం. ఎవరైతే సొంత అవసరాలకైనా ఇంకా ఏ అవసరాలకైనా జంతువులను చంపుతారో వారికి ఈ శిక్ష విధించబడుతుంది. ఈ శిక్ష భాగంగా మరుగుతున్న వేడి నూనెలో నరులను వేయించుతారు. కాలసూత్రం. నరకం అంటేనే బాధ, అలాంటి నరకంలోనే నరకం అనిపించే శిక్ష ఇది. ఎవరైతే పెద్దలను ఎదిరిస్తారో, మరి ముఖ్యంగా వాళ్ళు చేయవలసిన పనులను కూడా పెద్దలతోనే చేపిస్తారో వారి పాపము ఇంకా పెరిగి వారికి విధించే శిక్షనే ఈ కాలసూత్రం. ఈ శిక్ష భాగంగా పాపుల చర్మానికి నిప్పు అంటించి సుమారు 1000 డిగ్రీ సెల్సియస్ వేడిలో పరిగెట్టిస్తారు. శిక్ష సమయం అయిపోయే వరకు అలా పరిగెట్టిస్తూనే ఉంటారు. అసిపత్ర నరకం. ఎవరైతే వారి సొంత పనులను విశ్వసిస్తారో వారికి నరకంలో విధించే శిక్షే అసిపత్ర నరకం. అసిపత్ర నరకం అంటే శుద్ధిగా కత్తులతో ఉన్న కరోడ. దీనితో కొడితే చర్మం మొత్తం చీలిపోయి రక్తం ఏర్లై పారిపోతుంది. వారి మొహం మొత్తం రక్తంతో నిండిపోయినా, వారి ఎముకలు విరిగిపోయినా సరే ఈ శిక్ష సమయం అయిపోయే వరకు వారిని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సుకర ముఖం. ఎవరైతే వారి సొంత బాధ్యతలను విస్మరిస్తారో అలాగే ఎదుటి వారిని అనగదొక్కుతారో వారికి విధించే శిక్షనే సుకర ముఖం. ఇక్కడ పాపులను ఎముకలు విరిగే వరకు కొడుతూనే ఉంటారు. వారు స్పృహ కోల్పోయినా మళ్ళీ స్పృహ వచ్చాక మళ్ళీ కొడుతూనే ఉంటారు. అంధకూప నరకం. ఎవరైతే మంచివారిని అనగదొక్కుతారో, ఎవరైతే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయరో వారికి విధించే శిక్షే అంధకూప నరకం. ఈ శిక్ష భాగంగా పాపులను సింహాలు, పులులు, పాములు, కొండ చిలువలు జంతువులతో శిక్షిస్తారు. పాపులు వాటిని ఓర్చుకుంటూ శిక్ష సమయం ముగిసే వరకు అక్కడే ఉండవలసిందే. తప్తోమూర్తి. ఎవరైతే బంగారం ఇంకా రత్నాలను దొంగలిస్తారో వారికి విధించే శిక్షనే తప్తోమూర్తి. ఈ శిక్షలో భాగంగా పాపులను ఒక ఫర్నెస్ వంటి రూమ్లో వేసి వారి శరీరాన్ని మంటల్లో కాలుస్తూనే ఉంటారు. క్రిమి భోజనం. ఎవరైతే బంధువులకు మర్యాద చేయరో, ఎవరైతే ఆడవారిని మగవారిని తమ సొంత అవసరాలకు ఉపయోగించుకుంటారో వారికి విధించే శిక్షనే ఈ క్రిమి భోజనం. ఈ శిక్షలో భాగంగా క్రిములు, పురుగులు, పాములు మొదలైనవి పాపుల శరీరాలను కొరికి తింటూ ఉంటాయి. షాల్మిలి. ఎవరైతే పెళ్లి కాకముందు శృంగారం చేస్తారో వారికి విధించే శిక్షే ఈ షాల్మిలి. ఈ శిక్షలో భాగంగా పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప దూలానికి కౌగిలించుకునేలా చేస్తారు. ఆ ఎర్రగా కాల్చిన ఇనుప దూలానికి వారికి విధించిన శిక్ష ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఆ దూలాన్ని కౌగిలించుకునే ఉండాలి. ఈ శిక్ష పెళ్లి కాకముందుకు శృంగారం చేసిన ఆడవారికి ఇంకా మగవారికి కూడా విధిస్తారు. వజ్రఘంటశాలి. ఎవరైతే జంతువులతో సెక్స్ చేస్తారో వారికి విధించే శిక్షే ఈ వజ్రఘంటశాలి. ఈ శిక్షలో భాగంగా పాపులను ఇనుములతో చేసిన దూలానికి కుచ్చి జంతువులతో కొట్టిపిస్తారు. వేతరణి. ఎవరైతే నాయకులు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో వారికి విధించే శిక్షే ఈ వేతరణి. ఇది అన్నిటికన్నా దారుణమైన శిక్షగా వర్ణింపబడుతుంది. ఎందుకంటే ఆ నది మనుషుల రక్తం, దుమ్ము, జుట్టు, కోళ్ళు, మాంసం, చీము వంటి మరెన్నో ఉంటాయి. అందులో పాపులను ఉంచి శిక్ష సమయం అయిపోయే వరకు వాటిని స్వీకరిస్తారు.
పుయోదకం ఎవరైతే పెళ్లి కాకముందు ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని తన వైపు తిప్పుకొని ఆ అమ్మాయికి కడుపు చేసి తనని మోసం చేసి వదిలేస్తారో వారికి విధించే శిక్షే ఈ పుయోదకం. పుయోదకం అనేది ఒక బావి, దీనిని రక్తపు బావి అని కూడా అనవచ్చు. ఈ బావిలో మనుషుల మూత్రం, రక్తం, చీము, ఉమ్ముతో నిండి ఉంటుంది. ఇది ఎంత దరిద్రంగా పాపులను అందులో పడేసి అందులో ఉన్న వాటిని స్వీకరించేలా చేస్తారు. ప్రాణరోధం ఎవరైతే జంతువులను వేటాడి మరియు వారు తినడం కోసం జంతువులను చంపుతారో వారికి విధించే శిక్ష ఈ ప్రాణరోధం. శిక్షలో భాగంగా పాపిని ఒక్కొక్క పార్ట్ నరికి చివరికి శరీరం మొత్తం అయిపోయే వరకు నరుకుతూనే ఉంటారు. విశాసనం ఎవరైతే బాగా డబ్బున్న వారు తమ అవసరాల కోసం కాకుండా పేదవాళ్ళ ముందు గొప్పగా అవ్వడానికి వాడుతారో వారికి విధించే శిక్షే ఈ విశాసనం. ఈ శిక్షలో భాగంగా శిక్ష సమయం ముగిసే వరకు బలవంతమైన దొడ్డు కర్రలతో కొడుతూనే ఉంటారు. సర్మయాసనం ఎవరైతే తినే ఆహారాన్ని విషపూరితం చేస్తారో ఇంకా ఎవరైతే పెద్ద ఎత్తున మంటలు సృష్టిస్తారో వారికి విధించే శిక్షే ఈ సర్మయాసనం. ఈ శిక్షలో భాగంగా నరకంలో ఉన్న కొన్ని వేల కుక్కలను మన మీదికి వదిలేస్తారు. అవి మన ఎముకల్ని ఇంకా శరీరాన్ని చీల్చుకొని తింటాయి. అవిసి ఎవరైతే వేరొకరి విషయాల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్తారో వారికి విధించే శిక్షే ఈ అవిసి. ఈ శిక్షలో భాగంగా పెద్ద ఎత్తున ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కిందకు వదిలేస్తారు. ఈ శిక్ష వారి శిక్ష సమయం అయిపోయేంత వరకు అలా చేస్తూనే ఉంటారు. ఇవే నరకంలో విధించే శిక్షలు. ఇవి కాకుండా మరికొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. చనిపోయిన తర్వాత ఆత్మ మన నుంచి విడిపోయిన తర్వాత మరో శరీరంలోకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఇది వారి వారి కర్మను బట్టి ఉంటుంది. వారు చెడు కర్మ ఎక్కువగా కలిగిన వారైతే ఎక్కువ సమయం నరకంలో గడపవలసి ఉంటుంది. వారు మంచి కర్మ ఎక్కువగా కలిగిన వారైతే వారు స్వర్గంలో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. ఏది ఏమైనా ఈ జన్మ పాపాలు అయినా పుణ్యాలు అయినా మరో జన్మ ప్రారంభం కాకముందే తీరిపోతాయి. మరో జన్మ మొదలయ్యే వరకు మీ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జీరోకు వస్తాయి. స్వర్గం అనేది ఒక గ్రహం అనేది నిజమా లేదా ఊహన లేదా మాయాజాలమా? ఇది కనిపించదు, టెలిస్కోప్ దొరకదు. స్వర్గంలో కూడా మామూలుగా మనం భూమి మీద జీవించినట్లే ఉంటుంది. మీకు ఏ శిక్ష కనుక ఎక్కువగా టార్చర్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేసేయండి. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి.